ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను మీరెంతగానో కాచి కాపాడి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతికి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి అడుగుజాడలో నడుచుకుంటూ అనేక మందిని నడిపిస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరిచ్చే ఆ నిత్య రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, విత్తబడుచున్న వాక్యాన్ని దుష్టుడు చెత్తుకుని పోకుండా మా అందరి హృదయములలో 30 60 100 ఫలింపజేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని దయచేసి చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును మాకు అందరికీ అందించమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు క్రైస్తవ కళాకారులకు పురస్కారమా తిరస్కారమా. క్రైస్తవ కళాకారులకు పురస్కారమా తిరస్కారమా అనే పాఠం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కళాకారులు అంటే అర్థం తెలుసండి? కళాకారులు అంటే నటించేవారు అని అర్థం. ఏమండి, సమాజంలో చాలామంది నటిస్తున్నారు. ఎక్కడ నటిస్తున్నారని మనం ఆలోచించగలిగితే సీరియల్లో నటించే వాళ్ళు కొంతమంది అయితే సినిమాల్లో నటించే వాళ్ళు మరికొంతమంది. వాళ్ళకు కూడా పురస్కారాలు ఉంటాయి. ఏమండి, సీరియల్స్లో సినిమాల్లో నటించే వాళ్ళకి మరి పురస్కారాలు ఉంటాయి, ఆస్కార్ అవార్డులు ఉంటాయి, అవార్డులు రివార్డులు ఉంటాయి వాళ్ళకి. అలాగే దేవుడు కూడా మనకు కూడా మరి పురస్కారం ఉంటుందా తిరస్కారం ఉంటుందా అనేది ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఎవరెవరు ఎలా నటించారో బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఈరోజు ప్రపంచ క్రైస్తవుల్లో కూడా చాలామంది మంచి మంచి నటీనటులు ఉన్నారు. ఏమండి, మంచి మంచి కళాకారులు ఉన్నారు. చాలా అద్భుతంగా నటిస్తూ ఉంటారు. ఏమండి, చాలా భక్తులుగా, చాలా విశ్వాసులుగా, చాలా పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా నటించే మంచి మంచి కళాకారులు క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. అటు సేవకుల్లోనే ఉన్నారు, ఇటు విశ్వాసుల్లో కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా నటించారు ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, ముందుగా ఆదికాండం 27వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆదికాండము 27వ అధ్యాయము, ఆదికాండం 27వ అధ్యాయము 18వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఆదికాండము 27వ అధ్యాయం 18వ వచనం నుంచి ఎవరో ఒకరు స్పష్టంగా గట్టిగా నీట్గా చదవండి. అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా, అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు, నేను యాసావు అను నీ జ్యేష్ఠ కుమారుడును.
చాలండి. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? ఇస్సాకు గారితో యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఎవరని మాట్లాడుతున్నారు? నీ జ్యేష్ఠ కుమారునగు యాసావుని అని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇతను యాసావా యాకోబా? ఏమండి, యాకోబు ఇతను. కానీ అక్కడ ఉన్నటువంటి ఇస్సాకు గారికి పాపం వృద్ధాప్యంలోకి వచ్చారు కాబట్టి ఆయన కళ్ళు కనబట్టలేదు పాపం. ఏమండి, కళ్ళు కనబడకపోయేసరికి యాకోబు గారు ఇస్సాకు గారి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా నటిస్తున్నాడు? ఆయన యాసావులాగా నటిస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, చూడండి మరలా 18వ వచనం, అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా, తండ్రి దగ్గరికి వచ్చాడు, నా తండ్రి అని పిలవగా, అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. నువ్వెవరు అని అడుగుతున్నాడు. ఎవరు? ఇస్సాకు గారు. ఎందుకంటే ఆయన కళ్ళు కనబట్టలేదు పాపం. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కనబడవు కదా మరి. ఏమండి, కళ్ళు కనబడవు, పళ్ళు ఊడిపోతాయి, కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయవు కదా. కాబట్టి ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగినప్పుడు యాకోబు గారు ఏమంటున్నారు? అందుకు యాకోబు, నేను యాసావు అను నీ జ్యేష్ఠ కుమారుడును. నేను ఎవరినంటే యాసావు అను నీ జ్యేష్ఠ కుమారుడు నేను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా. ఎందుకంటే కళ్ళు కనబట్టలేదు కాబట్టి ఇంకేం చెప్పినా నమ్ముతాడు అనే ఉద్దేశంతో నేను యాసావుని అన్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి కింద, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. నువ్వు నాతో చెప్పావు కదా, వేటాడి మాంసం తీసుకురమ్మన్నావు కదా. ఇదిగో నువ్వు నాతో చెప్పిన విధంగానే నేనేం చేశానంటే వేటాడి మాంసం తీసుకొచ్చాను. కాబట్టి నువ్వు లేచి నన్ను దీవించడానికి కూర్చో, నేను తెచ్చినది తిను అని చెప్పి యాకోబు గారు మాట్లాడుతున్నారు. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికినని అడుగగా, అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దానిని రప్పించుట చేతనే అని చెప్పాను. ఏమండి, ముందు ఒక అబద్ధం ఆడాడు. ఏంటి అబద్ధం? నీ జ్యేష్ఠ కుమారుడైన యాసావుని అని అబద్ధం ఆడాడు. కిందకు వచ్చేసరికి ఇంత తొందరగా నీకు అది ఎలా దొరికింది అని అడుగుతుంటే మళ్ళా ఇంకొక అబద్ధం, నీ దేవుడైన యెహోవా దాని నా ఎదుటికి రప్పించుట చేతనే దొరికింది అంటున్నాడు. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా నీవు యాసావును నా కుమారుడువో కావో, నేను నిన్ను తడిమి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. నువ్వు అసలు నా జ్యేష్ఠ కుమారుడైన యాసావో కాదో నాకు ఎలా తెలుస్తుంది? నా కళ్ళు కనబట్టలేదు కాబట్టి నువ్వు నా దగ్గరికి రా, ఒకసారి నేను తడిమి చూస్తాను. ఎందుకంటే యాసావుకి ఏముంటాయి? రోమాలు ఉంటాయి. యాకోబేమో నున్ననివాడు రాయబడింది, ఇతనికి రోమాలు ఉండవు. కనుక ఒక్కసారి నా దగ్గరికి రా, నేను తడిమి చూస్తాను నువ్వెవరో అనేసరికి అప్పుడు ఏం జరిగిందో చూడండి. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతని తడిమి చూచి, స్వరము యాకోబు స్వరమే కానీ చేతులు యాసావు చేతులు అనెను. స్వరం ఎవరిదంట? స్వరం యాకోబు స్వరమే కానీ చేతులు మాత్రం యాసావు చేతులే అని పాపం మోసపోతున్నాడు ఇస్సాకు గారు. అవునా? ఇప్పుడు మన దేవుని వాళ్ళరా, అంటే చేతులకి ఏం కట్టుకుని వెళ్ళాడు? ఏం కట్టి పంపించింది వాళ్ళమ్మ రిబకా గారు? అంటే మేక చర్మం ఆ రోమాలు మరి చక్కగా సెట్ చేసి పంపించింది తండ్రి దగ్గరికి. ఎందుకంటే ఆశీర్వాదాన్ని పొందుకోవడం కోసం. అవునా? ఇస్సాకు గారి ద్వారా యాసావు గారికి వెళ్ళవలసినటువంటి ఆశీర్వాదం చిన్న కుమారుడైనటువంటి యాకోబు గారికి చెందాలని యాకోబు గారిని అలా సెట్ చేసి పంపించింది రిబకా గారు. ఏమండి, అప్పుడు ఏమైంది చూడండి. యాకోబు చేతులు అతని అన్నయ్య యాసావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, యాసావును నా కుమారుడు నీవేనా అని అడుగగా మళ్ళీ అడుగుతున్నాడు చూడండి. యాసావును నా కుమారుడు నీవేనా అని మళ్ళీ అడుగుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ డౌట్ వచ్చి ఉంటుంది. అప్పుడు ఏమంటున్నాడు చూడండి యాకోబు గారు. యాకోబు నేనే అని అంతటా అతడు
అతడు అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందున నేను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసము తెగ అతడు తాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతని దీవించి ఇట్లా నేను అతన్ని ముద్దు పెట్టుకోమన్నాడు. దగ్గరకు వచ్చి, నా కుమారుడా నన్ను ముద్దు పెట్టుకో అన్నాడు. ముద్దు పెట్టుకున్నాడండి. వచ్చి అతని వస్త్రములను వాసన చూసి ఏం చేశాడట? దీవించాడట. ఎలా దీవించాడు చూడండి. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశము మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించేవారు దీవింపబడుదురుగాక. మొత్తానికి దీవెనలన్నీ కూడా ఏమండి, ఆశీర్వాదాలన్నీ కూడా తీసేసుకున్నాడు. ప్రియమైన దేవుని వారరా, ఏ విధంగా వెళ్ళి తీసుకున్నాడు? జ్యేష్ఠ కుమారుడైన యాసావులాగా వెళ్ళి మొత్తానికి తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలను దీవెనలన్నీ తీసేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మంచి కళాకారుడేనా యాకోబు గారు? మంచి కళాకారులు ఉన్నారు బైబిల్లో కూడా. ఏమండి, తండ్రిని మోసం చేసి ఏమంటే తండ్రి దగ్గర నుంచి యాసావు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ పొందేసుకున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎలా పొందుకున్నాడంటే మరలా యాసావు గారికి సంబంధించినటువంటి ప్రత్యేక వస్త్రాలు ఉన్నాయట. ఆ వస్త్రాలు తొడుక్కుని మరి వెళ్ళాడు. ఇదే అధ్యాయంలో 15వ వచనం చూడండి. 15వ వచనం. మరియు తన జ్యేష్ఠ కుమారుడు యాసావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను గనుక రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి పంపించిందట. ఏమండి, యాసావు గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన వస్త్రాలు తొడిగించింది. మేకపిల్ల చర్మాన్నేమో చేతుల మీద మెడ మీద కప్పి సేమ్ యాసావుకి ఎలాగైతే ఒంటి మీద రోమాలు ఉంటాయో అలాగే సెట్ చేసి పంపించింది. ఏమండి, అలాగే వెళ్ళాడు. చక్కగా యాసావులాగా నటించాడు. మొత్తం ఆశీర్వాదాలన్నీ పొందేసుకున్నాడు. ఏమండి, తర్వాత ఈ యాకోబు గారిని దేవుడు శిక్షించాడంటే తర్వాత శిక్షించాడు. ఏమండి, ఎక్కడ శిక్షించాడంటే లాబాను దగ్గరికి వెళ్ళాడు కదా, మామగారి దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సుమారు 20 సంవత్సరాలు ఏం చేశాడు? కొలువు చేశాడు. ఏమండి, అదంతా శిక్షలోకి వస్తుంది. తర్వాత ఈ యాకోబు గారి కుమారులు ఎలా మోసం చేశారో చూస్తారా? యాకోబు గారి కుమారులు యాకోబు గారి దగ్గర ఎలా నటించారో ఒకసారి మనం చూడగలిగితే ఇదే ఆదికాండం 37వ అధ్యాయం. ఇదే ఆదికాండం 37వ అధ్యాయం 31వ వచనం నుంచి 35వ వచనం వరకు చూడండి ప్రియులారా. ఆదికాండం 37వ అధ్యాయం 31వ వచనం నుంచి 35. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. కుమారులు ఇప్పుడు ఎవరి దగ్గర నటిస్తున్నారు? యాకోబు గారి దగ్గర నటిస్తున్నారు. యాకోబు గారు ఎవరి దగ్గర నటించారు? ఇస్సాకు గారి దగ్గర నటించారు. ఏమండి, అంటే యాకోబు గారు తండ్రి దగ్గర నటిస్తే యాకోబు కుమారులు యాకోబు గారు నటిస్తున్నారు. ప్రస్తుతం ఇదే జరుగుతుంది సమాజంలో. ఏమండి, మన తల్లిదండ్రుల దగ్గర నటిస్తే మన పిల్లలు మన దగ్గర నటిస్తారు. ఏమండి, అంతే కదా, అదే జరుగుతుంది సమాజంలో. చూడండి ఏమంటున్నారు? వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారి తండ్రి వద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను,
ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను. యోసేపు నిశ్చయముగా చీల్చబడిన నేను, ఇది నా కుమారుని అంగియే. ఎందుకంటే ప్రత్యేకంగా కుట్టించాడు. ఎవరు? యాకోబు గారు. ఎవరికి? యోసేపు గారికి. ఎందుకంటే చిన్నోడు కదా అని ప్రేమతో ప్రత్యేకమైన అంగీని కుట్టించాడని ముందు అధ్యాయంలో మీరు చదివితే కనపడుతుంది. కాబట్టి అదే అంగీని ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళు ఒక మేకపిల్లని చంపి ఆ రక్తంలో ఉంచి తీసుకెళ్ళి యాకోబు గారికి ఇచ్చి, ఇది నీ కుమారుడు కాదు గుర్తుపట్టమంటే గుర్తుపట్టాడు ఆయన. గుర్తుపట్టి, ఇది నా కుమారుందే, దుష్టమృగం వచ్చి వాడిని తినివేసిందని చెప్పి యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమునకు గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చుచుండగా బట్టలు చింపుకున్నాడట, గోనెపట్ట కట్టుకున్నాడట. అనేక దినాలు తన కుమారుని గురించి అంగలారుస్తున్నాడట. అప్పుడైనా చెప్పాలి కదా వీళ్ళు, నీ కుమారుడు బాగానే ఉన్నాడు, మేము ఎవరికో అమ్మేశాం అని చెప్పాలి కదా. అయ్యో ఈ ముసలివాడు వృద్ధాప్యంలో ఇంతలాగా ఏడుస్తున్నాడు, తన చిన్న కుమారుడి కోసం బెంగ పెట్టుకున్నాడు, చచ్చిపోతాడేమో అని ఏమన్నా జాలి పడ్డారంటే ఏమీ లేదు. ఏమండి? అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని వాదార్చుటకు యత్నము చేసిరి. వాదారుస్తున్నారట. ఏడవద్దు, ఊరుకో, ఏం చేస్తాం మరి, పోయినోడు తిరిగి వస్తాడేంటి? మనం కూడా వాదారుస్తూ ఉంటాం చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి. ఏమండి? చచ్చిపోయిన వాళ్ళు ఇంక రారండి, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, కాబట్టి బాధపడకండి, ధైర్యంగా ఉండండి, బిడ్డల కోసం ఆలోచించండి అని మనం ఎలాగైతే ధైర్యం చెప్తామో వాళ్ళు కూడా వచ్చి తన కుమారులందరూ తన కుమార్తెలందరూ ఏం చేస్తున్నారట? వాదార్చుటకు యత్నం చేసిరి. అంటే వాదార్చి ధైర్యం చెప్తున్నారట. అయితే అతడు వాదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చాను. నేను కూడా నా కుమారుడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఎక్కడున్నా నా కుమారుడు? మృతుల లోకంలో ఉన్నాడు. మృతుల లోకం అంటే పాతాళ లోకం. చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. ఆ విషయం ఎవరికి తెలుసు? యాకోబు గారికి తెలుసు. అందుకే నేను కూడా నా కుమారుడు ఉన్నటువంటి మృతుల లోకానికి, చనిపోయిన వారు వెళ్ళిపోయే లోకం ఒకటి ఉంది, మృతుల లోకం, ఆ పాతాళ లోకానికి నేను కూడా వెళ్ళిపోతానని ఏడుస్తున్నాడట. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే యాకోబు గారి కుమారులందరూ కూడా యాకోబు గారి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు? మంచి చక్కగా నటిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే నటీనటులు సమాజంలో కాదు, బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు. మంచి మంచి కళాకారులు సినిమాల్లోనూ సీరియల్లోనూ కాదు, బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. ఏమండి? అలాగే మరొక కళాకారిణి ఉంది. ఆవిడెవరో చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. అంటే స్త్రీల్లో కూడా ఉన్నారా కళాకారులు? అంటే ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చూద్దాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. పిమ్మట అతడు దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవచ్చునో తెలుసుకునము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదము. అప్పుడు మాలో ప్రతివాడును 1,100 వెండి నాణెములను నీకిచ్చేదమని చెప్పిరి. ఎవరి కోసం? సంసోను గారి కోసం. ఏమంటే సంసోను గారు ఎవరిని మోహించారట? దెలీలా అనే ఒక వ్యభిచార దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమిస్తున్నాడట. అయితే అతని బలం ఎందులో ఉందో ఫిలిష్తీయుల సర్దారులకు తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దెలీలా దగ్గరికి వచ్చారు. అతని బలం ఎందులో ఉందో తెలుసుకుని మాకు చెప్తే, మాలో ఒక్కొక్కరం ఎన్ని ఇస్తాం మీకు వెండి నాణ్యాలు? 1,100 వెండి నాణ్యాలు ఇస్తాం ఒక్కొక్కరం అనేసరికి ఆమె ఈ సంసోను గారి యొక్క బలం ఎందులో ఉందో తెలుసుకోవడానికి ఏమడుగుతుందో 10వ వచనం చూడండి. 10వ వచనం. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, ఏమంటుందట? నీ బలము దేనిలో ఉంది, దయచేసి నాకు చెప్పు, నేను ఎలా బంధించవచ్చో నాకు చెప్పు అని అడుగుతుంది. ఏమండి? ప్రియమైన దేవుని వల్లరా, ఇలా 3 సార్లు అడిగింది. 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఏమండి?
అంటే ప్రేమించే వారికి అన్నీ చెప్పేస్తారు భర్తలు. భార్యల్ని భర్తలు ప్రేమిస్తూ ఉంటారు కదా, భార్యలు ఏమడిగినా కూడా అడగకపోయినా కూడా అన్ని రహస్యాలు చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దెలీలా కూడా అడుగుతూ ఉంది, నీ బలం ఎక్కడ ఉందో నాకు చెప్పు. అప్పుడు సంసోను గారికి అర్థమైంది, ఈమె నన్ను మొత్తం మీద ఫిలిష్తీయులకు అప్పగించాలనుకుంటుందని 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఇంకా 4సారి ఏమంటుందో ఒకసారి చూడగలిగితే 15 వచనం చూడండి. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలిపకపోతివి అని అతనితో నేను, ముమ్మారు నన్ను ఎగతాళి చేసావు నువ్వు 3 సార్లు. ముమ్మారు అంటే 3 సార్లు నన్ను ఎగతాళి చేసావు, నాకు అబద్ధం చెప్పావు, కాబట్టి నన్నేమో ప్రేమిస్తున్నాను అంటున్నావు, నేనంటే ప్రాణం అంటున్నావు, నేనంటే చాలా ఇష్టం అంటున్నావు, కానీ నీ బలం ఎందులో ఉందో నాకు చెప్పట్లేదు. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు నన్ను ప్రేమించట్లేదు, అందుకే నువ్వు బలం ఎక్కడుందో చెప్పట్లేదని అడిగినప్పుడు ప్రాణం విసిగిపోయిందట. ఏమంటే ప్రాణం విసిగిపోయి ఇంకేం చేశాడంటే వాస్తవం చెప్పేశాడు, బలం ఎక్కడుందో చెప్పేశాడు. అప్పుడు ఏం జరిగిందో 18వ వచనం చూడండి. 18వ వచనం నుంచి, అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపినను ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలను చేతపట్టుకుని ఆమె ఎద్దుకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. మొత్తం మీద ఏం చేసింది ఆవిడ? అనుకున్నది సాధించింది. ఏమండి అంటే సంసోను గారిని ప్రేమిస్తున్నట్టుగా నటించి సంసోను గారిలో ఉన్నటువంటి బలం ఎందులో ఉందో తెలుసుకుని మొత్తం మీద అతనికి ఏం చేసిందంటే ఒక మనిషిని పిలిపించి అతని తల మీద ఉన్నటువంటి 7 జడలను ఏం చేసింది? గుండు కొట్టించేసిందట. మొత్తం అతనిలో ఉన్నటువంటి బలం అంతా పోయిందట. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ఇక్కడ ప్రేమిస్తున్నట్టుగా నటించి అతనిలో ఉన్నటువంటి బలాన్ని తెలుసుకుని ఫిలిష్తీయుల సర్దారులు ఇచ్చే ఆ వెండి నాణేలకు ఇతను ఆ సర్దారులకు అప్పగించడానికి సిద్ధపడ్డది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇలా ప్రేమిస్తున్నట్టుగా నటించి చాలామంది చంపేస్తున్నారు. ఇప్పుడు మొన్నే ఒక ఆవిడ ఏం చేసిందంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక కొండ మీదకు తీసుకువెళ్ళి సెల్ఫీ దిగుదామని తీసుకెళ్ళి అక్కడి నుంచి గెంటేసింది. ఏమండి మీ అందరికీ తెలిసే ఉంటుంది, న్యూస్లో వచ్చింది. 400 కోట్ల రూపాయలు ఆస్తుందంట అతనికి. చాలా అందగాడు, చాలా మంచి వ్యక్తి, చాలా మంచి కుటుంబం. ఏమండి తన ప్రియుడితో కలిసి ఆ కొండ మీద నుంచి గంటేసింది. ఇప్పుడు ఇద్దరు ప్రియుడు ఆమె ఇద్దరు ఎక్కడ ఉన్నారంటే జైల్లో ఉన్నారు. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి ఇలా చంపేస్తున్నారు ఈరోజు చాలామంది. కాబట్టి ఇక్కడ గ్రహించుకున్నాడా సంసోను గారు అంటే గ్రహించుకోలేకపోయాడు. ప్రాణం విసిగి తన బలం ఎందులో ఉందో చెప్పేశాడు. ఇవి నా దగ్గర నటిస్తుందేమో, నా బలం అంతా తెలుసుకుని ఫిలిష్తీయుల సర్దారులకు తెలియజేస్తుందేమో అని కనీసం ఆలోచన చేయకుండా 4వసారి ఏం చేశాడంటే వాస్తవాన్ని చెప్పేశాడు. కాబట్టి దెలీలా గారు కూడా మంచి నటీమని ఇక్కడ. అలాగే దావీదు గారు కూడా మంచి ఒక వ్యక్తి దగ్గర మంచి నటించాడు. ఆయన ఎవరో ఒకసారి మనం చూడగలిగితే సమూయేలు గారు రాసినటువంటి 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చూడండి. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం నుంచి. ఉరియా దావీదు నద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములు, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగరులో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించెను. కానీ ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున
పండుకొనెను. ఎక్కడ యుద్ధం రద్దీగా జరుగుతుంది. ఆ రద్దీగా యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుండి ఉరియాని దావీదు గారు పిలిపించి యుద్ధ సమాచారం గురించి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న సైన్యాధిపతి అయిన యోబాబు గురించి తెలుసుకున్నారు. అన్నీ తెలుసుకుని యోగక్షేమాలు తెలుసుకుని నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేయమంటున్నారు? విశ్రాంతి తీసుకోమంటున్నారు. ఏమండి, విశ్రాంతి తీసుకోమని చెప్పి వెనకాల పలహారం కూడా పంపించారట. అంటే ఉరియా మీద అంత ప్రేమ ఉందా? ఉరియా మీద ప్రేమ కాదు. ఏమండి, ఎందుకు ఇలా చేస్తున్నాడు దావీదు గారు? ఎందుకు ఇలా నటిస్తున్నాడు దావీదు గారు అంటే, దావీదు గారు చేసినటువంటి పాపం ఎవరి మీద నెట్టేయడానికి? ఏమండి, ఉరియా గారి మీద నెట్టేయడానికి ఏమండి నటిస్తున్నాడు అనమాట. ఏమండి, అప్పుడు ఆయన ఏం చేశాడట? వెళ్ళాడా ఇంటికంటే? ఇంటికి వెళ్ళలేదు. ఎక్కడున్నాడు? ఆ రాజనగర్లోనే సైన్యాధిపతులతో పాటు పడుకున్నాడట. ఉరియా తన ఇంటికి పోలేదన్నమాట దావీదునకు వినబడగా దావీదు ఉరియాని పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమని అడుగగా, ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములలో నివసించుచుండగా నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయువాడను కానని దావీదుతో నేను. అక్కడేమో యుద్ధం జరుగుతుంది. అక్కడేమో సైన్యాధిపతి యోవాబు ఉన్నాడు, సైనికులందరూ అక్కడ ఉన్నారు. నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో సుఖించడానికి, నేను విశ్రాంతి పొందడానికి నేను అర్హుణ్ణి కాదు, నేను వెళ్ళను అంటున్నాడు. అంటే ఉరియా గారిలో ఉన్నటువంటి ఆ నీతి ఆ సమయంలో దావీదు గారిలో లేదు. దావీదు గారు ఏదో మంచివాడిగా, ఉరియా అంటే పెద్ద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఇంటికి వెళ్ళు, విశ్రాంతి తీసుకొని భార్యతో ఉండని చెప్పి ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి ఇలా బైబిల్ గ్రంథంలో ఎవరెవరైతే ఎలా నటిస్తున్నారో అలా నటించేవారు ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలామంది మనకు కనబడుతున్నారు. కనుక మనం నటించకూడదు ఎప్పుడు కూడా. ఏమంటే మనం ఏం చేయాలి? జీవించాలి. మనం దేవుడు చెప్పినట్టుగా జీవించాలి తప్ప మనం నటించకూడదు. ఎందుకంటే మన నటన అంతా కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కనుక ఉరియా గారి మీద ప్రేమ ఉన్నట్టుగా, ఉరియా గారు అంటే ఏదో అభిమానం ఉన్నట్టుగా ఉరియా గారిని ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఉరియా గారి మీదకి ఆ తప్పు నెట్టేయాలని చూశాడు. కానీ దేవుడు ఆ పరిస్థితి అతని మీదకి రానివ్వలేదు. చివరికి యుద్ధంలోకి పంపించి యుద్ధం రద్దీగా జరుగుతున్న చోట ముందు పెట్టి హత్య కూడా చేయించడానికి వెనకాడలేదు. అలాగే సౌలు గారు కూడా దావీదు గారి విషయంలో నటిస్తున్నాడు. అది కూడా మనం చూడగలిగితే ఇదే సమూయేలు గారు రాసిన గ్రంథం మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం చూడండి. సౌలు గారు కూడా దావీదు గారి ఎలా నటిస్తున్నాడు చూడండి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం వరకు, 19 నుంచి 22 వరకు. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను అద్రియేలుకిచ్చి పెళ్లి చేసెను. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా ఉండునట్లు ఫిలిష్తీయుల చేయి అతని మీద ఉండునట్లు నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడు వగదు అని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజుని యందు ఇష్టము కలిగి ఉన్నాడు. అతని సేవకులందరూ నీ ఎడల స్నేహముగా ఉన్నారు. కాబట్టి నీవు రాజునకు అల్లుడువు కావాలని చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. చూసారా, ఇక్కడ సౌలు గారికి ఏదో దావీదు గారి మీద ప్రేమ ఉన్నట్టుగా సౌలు గారు ఏం చేస్తున్నారు? నటిస్తున్నాడు. ఎందుకు? దావీదు గారిని ఏదో రకంగా ఫిలిష్తీయుల చేత
చంపించేయాలి అని చెప్పి తన చిన్న కుమార్తె అయినటువంటి మేకాలనిచ్చి వివాహం చేయడానికి సిద్ధపడుతున్నాడు. అల్లుడిగా చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. తన పెద్ద కుమార్తెని ఇవ్వాలి వాస్తవానికి, కానీ పెద్ద కుమార్తెని ఇవ్వకుండా చిన్న కుమార్తెని ఇచ్చి వివాహం చేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు. అంటే ఆ దావీదు గారి మీద ప్రేమ ఉందా అంటే దావీదు గారి మీద ప్రేమ కాదు. దావీదు గారిని ఏదో రకంగా హతమార్చాలి. ఎందుకంటే దావీదు గారు నాకంటే మంచి పేరు తెచ్చేసుకుంటున్నాడు అందరి మధ్య. అవునా? దావీదు గారు నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉంటున్నాడు అందరిలోని. కాబట్టి దావీదు గారిని ఏదో రకంగా హతమార్చాలి అని చెప్పి సౌలు గారు దావీదు గారి మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలామంది ఇలా నటించిన వారు చాలామంది మనకి కనబడుతున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ్యంలో కూడా ఈరోజు చాలామంది ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నారు. ఏమండి? లోపల అసూయ, ద్వేషం, స్వార్థం ఇవన్నీ పెట్టుకుని పైకి ఎలా నటిస్తున్నారు? ఏదో ప్రేమ ఉన్నట్టు, ఏదో ఆప్యాయత ఉన్నట్టుగా నటిస్తూ ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాలు ఉన్నాయి ప్రియమైన దేవుని వల్ల. కనుక మనం ఇప్పుడు కూడా నటించే క్రైస్తవులుగా ఉండకూడదు. అలాగే అమ్నోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా నటించాడు. ఆయన ఎలా నటించాడు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, ఇదే సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చూడండి. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. అమ్నోనునకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోవటకు హేతువేమని సంగతిని నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, రాజకుమారుడైన నీవు రానాటికి చిక్కిపోవటకు ఏంటి సంగతి నాతో తెలియజెప్పవా అని అడుగుతున్నాడట. అడుగుతుంటే అప్పుడు ఏం చెప్పాడు చూడండి. అమ్నోను నా తమ్మునకు అబ్షాలోము సహోదరైన తామారుణ్యను మోహించి ఉన్నానని అతనితో అనెను. అంటే అమ్నోను ఎవరిని ప్రేమిస్తున్నాడట? అబ్షాలోము చెల్లి అయినటువంటి తామారుని ప్రేమిస్తున్నాడట. ఏమవుతుంది? చెల్లెలు అవుతుంది. ఏమండి? అందుకోసం ఏమి చేయలేక ఆహారం తినడం మానేసి చిక్కిపోతున్నాడట. కాబట్టి ఈ విషయాన్ని ఎవరికి తెలియజేశాడు? ఏమండి? దావీదు గారి బంధువుల్లోనే ఒక అతనికి తెలియజేశాడు. అప్పుడు ఏం జరిగిందట? యెహోనాదాబు, నీవు రోగివైనట్లు వేషము వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా ఏం చేయాలట? తన చెల్లెలైన తామారు వచ్చి ఈయన అమ్నోను చూస్తూ ఉండగా ఆమె తయారు చేసి ఆమె వడ్డించే విధంగా రాజుగారు సెలవివ్వాలని రోగం వచ్చినట్టుగా నటిస్తున్నాడు. ఎవరి దగ్గర? దావీదు గారి దగ్గర. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారేమో ఉరియా గారి దగ్గర నటిస్తున్నారు, దావీదు గారి దగ్గర ఏమో అమ్నోను నటిస్తున్నాడు, సౌలు గారేమో దావీదు గారి దగ్గర నటిస్తున్నారు. ఇలా ఒకరి పట్ల ఒకరు ఎలా నటిస్తున్నారు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది మంచి మంచి నటీనటులు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అలాగే ఇస్కరియోతు యోధ కూడా యేసుక్రీస్తు వారి దగ్గర నటించాడా లేదా? ఎలా నటించాడు? చాలా మంచివాడుగా, చాలా మంచి పరిశుద్ధుడుగా, ఏ పాపము ఎరిగిన వాడుగా నటించాడు. అది కూడా చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 20వ వచనం నుంచి 25 వరకు చూద్దాం ప్రియులారా. మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం 20వ వచనం నుంచి 25 వరకు. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను భోజనానికి కూర్చున్నారు అందరూ కూడా. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, మీలో ఒకడు నిశ్చయముగా నన్ను అప్పగిస్తాడు అని చెప్పారు. అప్పుడు అందరూ ఏమన్నారు చూడండి. అందుకు వారు
బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడుగగా, ప్రభువా నేను అప్పగిస్తానా ప్రభువా, నేను అప్పగిస్తానా ప్రభువా అని అందరూ అడుగుతున్నారట. ఏమండి, నేను అప్పగిస్తానా ప్రభువా నిన్ను అడుగుతుంటే ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడుగుగా ఆయన నీవన్నట్టే నేను. ఇస్కరియోతు యోధ ఏమంటున్నాడు, ప్రభువా నేను అప్పగిస్తాను నిన్ను అని అడుగుతున్నాడు. ఏమండి, అప్పగిస్తాడో లేదో ఇస్కరియోతు యోధకు తెలియదండి, తెలుసు. అయినా సరే నేను అప్పగిస్తానా ప్రభువా అంటే అందరూ అడుగుతున్నారు కదా, మరి నేనా 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 అని అడుగుతున్నారు. కాబట్టి నేను అడగకపోతే బాగుండదేమో అని ఇస్కరియోతు యోధ కూడా ఏమంటున్నాడు, నేనా ప్రభువా అంటున్నాడు. నువ్వేరా బాబు అన్నాడు యేసుక్రీస్తు వారు. ఏమండి, కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇలా నటించే వాళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అలాగే ఇలా నటించేవారు క్రైస్తవ్యంలో కూడా కోకొల్లగా ఉన్నారు. అందుకే దేవుడు క్రీస్తుకు పూర్వం ఒక అద్భుతమైన మాట కీర్తన గ్రంథంలో రాయించాడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 44వ వచనం చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 44. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 44. నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనందరం ఒకప్పుడు ఎవరు అన్యులం, ఇప్పుడు ఏమయ్యాం క్రైస్తవం అయ్యాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, నటిస్తున్నాం. అవునా, మనం అందరం నటిస్తామని క్రీస్తుకు పూర్వమే కీర్తన గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మంచి పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, భక్తులుగా, విశ్వాసులుగా ఏం చేస్తున్నారు, నటిస్తున్నారు. మరి నటించే వారందరినీ దేవుడు ఏం చేస్తాడు నెబుకద్నెజరు గారు చెప్తున్నారు. చూద్దాం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37 ముగించేసుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించువారిని ఆయన అనపశక్తి గలవాడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను. ఏం చేస్తాడట దేవుడు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తి గలవాడనియు. గర్వంతో నటించే వారందరిని ఏం చేస్తాడు దేవుడు, అణిచేస్తాడు. ఎక్కడ ఏమంటే ఇక్కడ అణిచేస్తాడు, నరకంలో కూడా అణిచేస్తాడు. గర్వం అంతా తీసేస్తాడు. కాబట్టి మనందరికీ కూడా గర్వం అనేది ఉండకూడదు, నటించే జీవితం ఉండకూడదు. మనందరం కూడా ఎప్పుడు కూడా నిస్వార్థంగా యథార్థంగా ఉండాలి తప్ప నటించే క్రైస్తవులుగా మనం ఎప్పుడు ఉండకూడదు. అలా నటించామంటే మనందరికీ కూడా ఉన్న గర్వాన్ని తీసివేసి మనందరినీ కూడా అణిచేసి, నరకంలో కూడా మన గర్వం అంతా తీసివేసి మనందరినీ కూడా అణిచేస్తాడు. కనుక మనందరం కూడా నటించే క్రైస్తవులుగా ఉండకుండా దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని ఇచ్చే క్రైస్తవులుగా జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు విన్నటువంటి మాటలను బట్టి మేమందరము కూడా నటించే క్రైస్తవులుగా ఉండకుండా, వేషధారులుగా ఉండకుండా, విన్న వాక్య ప్రకారంగా మేమందరము జీవించే క్రైస్తవులుగా ఉండడానికి సహాయం చేయమని తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి, బలపరిచి, మీ చిత్తానుసారంగా నడిపించి మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని దయచేసి చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారాన్ని మాకు అందరికీ అందించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.